ఎదురుగుండా ఏ మొగాడైనా వచ్చి నుంచుంటాడేంట్రా? నుంచోలేడు, ఎందుకంటే మనది లేడీస్ ఆఫీస్. ఈడెవడు? పర్సా నాది కాదు, థ్యాంక్ యూ. ఈ పర్సా ఎక్కడ దొరుకుతుందానా? అదిగో అక్కడ దొరుకుతుంది. అయ్య బాబోయ్, అదేడే బాబు అలా కుట్టు. పర్సు నర్సా లావా లావుపాటికేది లావుగా ఇటు వెళ్ళిందా లేదని అడుగుతున్నావా? మళ్ళీ కొట్టేవేంటి? అది కాదా మరేంటయ్యా? పర్సు నర్సు. అయిపోయి ఓ లావుగా ఉండే అబ్బాయా? ఈ పర్సు పోగొట్టున్న లావుగా ఉండే అబ్బాయి ఇలా వెళ్ళాడా అని అడుగుతున్నావా? అయిపోయి నాకు కూడా తెలివి పెరిగిపోతుంది. ఇలా వెళ్ళాడు. ఇంకొట్టకే సిగరెట్ నా దగ్గర ఉంది. ఏడేనా ఇంతకీ మీరేం చూడాలి రాస్తారు సార్? మీరేది యాక్షన్ డ్రామా అంటే? అంటే మీరు అంతా మైకం కనపడతారా? ప్యాంట్ షర్ట్ వేసుకుంటే యాక్షన్ సబ్జెక్ట్ రాయకూడదా? నాకు ఫైట్ అంటే బాగా ఇష్టం అండి. మా ఆవిడతో అదే చేస్తుంటా, అలా అలవాటు అయిపోయింది నాకు. ఈ లెక్కన మనం కదిలేస్తాన్ని మటన్లు దొంగతనాలు అనమాట. క్రైమ్ డ్రామా అనమాట. పట్టేశారనమాట. అవునండి, క్రైమ్ జోనర్ లో మనీష్ చూసారా? మనీష్ చూసానండి, చాలా బాగుంటుంది. దాంట్లో పోలీసు ఆ పోలీస్ క్యారెక్టర్ తీసుకుని విలన్ క్యారెక్టర్ రాశా. దాంట్లో రియా క్యారెక్టర్ చేసిన హీరోయిన్ కు పెట్టా. అవునండి, నెక్స్ట్ సీజన్ ఎప్పుడు అంటారు? ఎప్పుడో సెకండ్ సీజన్ లో 3 ఎపిసోడ్ లో దొంగ క్యారెక్టర్ ఉన్నాడుగా, అది చంపడం మీరు కరెక్ట్ అంటారా? మీరు చుంకర చుంకి చూసారా? చుంకర చుంకీనా? చుంకర చుంకి చూడలేదా? దేంట్లో వస్తుందండి? చుంకర చుంకి దేంట్లో వస్తుందో తెలీదా? డైరెక్టర్ ఎవరండి? చుంకర చుంకి డైరెక్టర్ ఎవరో తెలియడం ఏంటంటే, నాకు సిగరెట్ వద్దు. చుంకర చుంకి చూడనోడి దగ్గర సిగరెట్ తీసుకున్నా బాబు, నాకు వద్దు. కుట్టుకోకండి ప్లీజ్. మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్న పనులన్నీ పక్కన పెట్టి చుంకర చుంకి చూడండి. చూసినాకే నాతో మాట్లాడండి. అదే చూడాలంటే చెప్పాలి కదా. చుక్కర చుంకి అంటే ఎంత గొప్ప సినిమానా? రే, ఇక్కడ ఎవరు చుంకర చుంకి చూడలేదంట్రా? నేను సేఫ్. హలో గూగుల్, చుంకర చుంకి. గంగులు గారు, ఏం చుంకి అండి? చుక్కర చుంకి. నేను చెప్పేది అర్థం కావట్లే, మీరు ఒకసారి చెప్పరా ప్లీజ్? అది కాదబ్బా, చెప్పరా చెప్పరా. ఏది పడితే అది చెప్తే గూగుల్ ఎట్టుదా? చుక్కర చుంకి. నమస్కారం సార్. నమస్కారం సామూర్తి. బాగున్నారా? బాగున్నాను. నిర్మాత అనుకుంటా. కూర్చోండి కూర్చోండి, అలాగే. ఇప్పుడే వస్తాను. ఇంత మంది ఉండగా నన్ను ఎందుకు పలకరించారంటో? అర్హత గురువు గారు, అర్హత. వెరీ గుడ్. సార్ కాఫీ. రైటర్స్ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని రమ్మని చెప్పు. సరే సార్. ఇదిగో ముందుగా సామూర్తి గారిని రమ్మని చెప్పు, ఆయనకి అసలే పట్టింపు ఎక్కువ. అలాగే సార్.
ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకండి? ఎందుకంటారేంటండి, ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్ డేట్స్ మీ దగ్గర ఉన్నాయంట కదా. అవుననుకోండి. ఆ, హీరో ఎవరైనా గాని మా బ్యానర్ ఇంతవరకు మంచి కథల్ని నమ్ముకుంది. అవును. ఆ విషయం వదిలేసి మంచి కథ చెప్పండి సామూర్తి గారు. అలాగేనండి. ఓపెన్ చేస్తే ఓ మారుమూల గ్రామం, మన సినిమా ముంబై బ్యాక్డ్రాప్ లో జరుగుద్ది సార్. ఒక అనాథాశ్రమం మీద ఓపెన్ చేస్తే ఇది అర్జున్ మరియు పూజ అనే ఇద్దరి మధ్య జరిగే ప్రేమ కథ సార్. ఓపెన్ చేస్తే రాత్రి సమయంలో ఊరవతల ఒక పాడుపడిన బిల్డింగ్. ఇది ఓ దొంగ కథ సార్. ఎలా ఉంది సార్? బయట వెయిట్ చేయండి. అంటే బానే ఉందా సార్? బయట వెయిట్ చేయండి. ఉందా సార్? అన్ని కథలు మస్తున్నాయి. మీరు ఏ కథ ఈయనకి నేను చెప్పేది వినపడదు కదూ. అన్ని కథలు మస్తున్నాయి. ఇప్పుడు ఈ చలపతి ఎవరి కథ ఓకే చేస్తారో చూడాలి. అవు ఇంతకీ ఆ రైటర్స్ ఏం చేస్తున్నారు చూద్దాం పదండి. పదండి సార్. మా బ్యానర్ లో కథలు చెప్పడానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. 6 నెలలుగా ఈ ఆఫీసులో చాలా కథలు విన్నాను. ఏ కథ నచ్చలేదు. కానీ ఇవాళ నాకు ఒక కథ నచ్చటం కాదు, మీ 6 కథలు నచ్చాయి. కానీ నేను ఒక సినిమాని చేయగలను. ఆ కారణంగా మీ 6 కథల్లో ఒక కథని నేను సెలెక్ట్ చేయలేకపోతున్నా. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అందరికీ ఇష్టమైతే మీలో మీరు చర్చించుకుని ఈ 6 కథల్లో ఒక కథని ఎంపిక చేస్తే వెంటనే నేను ఓకే చేసి 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేస్తాను. మా గురువు గారు మా బ్యానర్ పేరు మీద ఇవాళ 3 గంటల 10 నిమిషాల వరకే బాగుందని, ఆ లోపు ఏదైనా కథ ఓకే అయితే సరేనని, లేకపోతే ఈ సంవత్సరం మా బ్యానర్ మీద ఏ సినిమా చేయకూడదని అన్నారు. కాబట్టి ఏం జరిగినా 3 గంటల 10 నిమిషాల్లోపే జరగాలి. ఇప్పుడు సమయం 11 గంటలైంది. మీరు ఒక కథ సెలెక్ట్ చేస్తే వెంటనే అగ్రిమెంట్ చేస్తాను. సమయం దాటిపోయిన తర్వాత రాజమౌళి గారు వచ్చి సినిమా చేద్దామన్నా నేను కాదనే అంటాను. ఈ కండిషన్ నాకు ఓకే సార్. 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 ఓకే. ఇంకొక విషయం, పెరుమాళ్ళు సార్. ఇతని పేరు పెరుమాళ్ళు. ఎవరు సార్? కొత్తగా నా దగ్గర డ్రైవర్ గా చేరాడు. ఓ, ఉదయం కారులో వచ్చేటప్పుడు ఒక కథ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇతను కూడా మీతో వస్తాడు. పైన డిస్కషన్ రూమ్ ఉంది. మీ అందరూ కూర్చొని డిస్కస్ చేసి ఒక కథని సెలెక్ట్ చేయండి. ఓకే? డ్రైవర్ కూడా రైటర్ అయిపోయాడు. అర్హత ఎక్కడ ఉంటది? 10 లక్షలు, 7 మంది, 7 కథలు, 4 గోడల మధ్య చర్చించి 3 గంటల్లో ఒక కథను ఎంపిక చేయాలి. ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని మనం ఎదురు చూస్తున్న ఒకరు సావడం ఖాయం. గలంటప్పుడు మనం ఈడెందుకు ఉండడం, మనం కూడా పైకే పోదాం. పదండ్రి.